ప్రధానంగా నిన్న కాకినాడ పోర్టుకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ బియ్యం ఎగుమతులకు సంబంధించి అక్కడ ఏమేమి చేశారో, ఏ విధంగా అక్కడ అధికారులతో మాట్లాడడం కానీ, ప్రెస్ మీట్లో ఆయన అభిప్రాయాలు చెప్పడం కానీ చూసాం. అంతా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆవేదన, ఆయన మాటల్లో ఆవేదన కూడా గమనించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఈ పోర్టుకి వస్తానంటే నన్ను ఆపేస్తా ఉన్నారని సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎం చెప్పారు. కాకినాడ పోర్టుకి వస్తానంటే 6 నెలల నుంచి ఆపేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం విన్నాం. అసలు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బియ్యం ఎగుమతులు, కాకినాడ పోర్టులో కార్యకలాపాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారనే విషయం అందరికీ తెలుసు, బహిరంగం. అది అధికారంలోకి వచ్చిన సుమారు 15 రోజులు 20 రోజులకే సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న నాదెండ్ల మనోహర్ గారు రావడం, ఆయన ఈ బియ్యం నిల్వల మీద స్వయంగా దాడులు చేయడం, సుమారు 53,000 54,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగినట్టుగా మేము కూడా వార్తల్లో చూసాం. దానిలో సుమారు 1,400 టన్నులు పీడిఎస్ రైస్, అంటే పేదలకు ఏదైతే రేషన్ కింద ఇస్తారో ఆ రైస్ కూడా అందులో ఉన్నాయి, అవి కూడా సీజ్ చేసామని చెప్పినట్టుగా కూడా చూడడం జరిగింది. తర్వాత మళ్ళీ అడపాదడపా పోర్టులో బియ్యం ఎగుమతుల్లో అక్రమాలు నిరోధించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనేది వార్తల్లో చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి, ఆ శాఖ నుంచి చెక్ పోస్టులు పెట్టారని, సీజ్ చేసిన బియ్యాన్ని కూడా సివిల్ సప్లైస్ ఆధ్వర్యంలోనే అక్కడ నిల్వ చేశారని ఇవన్నీ కూడా మేము చూస్తున్నాం మీడియాలో. సడన్గా మళ్ళీ నిన్న ఒక 5-6 రోజుల నుంచి అనుకుంటా మళ్ళీ ఈ వార్తలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందులో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న తోట సుధీర్ గారు కొన్ని లారీలు బియ్యం, అక్రమ బియ్యాన్ని, పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారని ఒక వార్తలు వచ్చినాయి. అవి కూడా తెలంగాణ నుంచి వస్తున్నాయని చెప్పినట్టుగా చూశాను. ఆ తర్వాత 4 రోజుల క్రితం అనుకుంటా, 5 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారు కూడా వెళ్ళి స్వయంగా ఆ షిప్, లోడ్ చేస్తున్న షిప్ని కూడా పరిశీలించి ఆయనే అక్కడ ఆ బియ్యాన్ని 640 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్టుగా సేకరించినట్టు కూడా చూశాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ 640 టన్నుల బియ్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఆల్రెడీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యమే అని చెప్పారు. అది ఆశ్చర్యం. అంటే ఏంటి అర్థం? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ విడుదల చేస్తే, మళ్ళీ అదే బియ్యాన్ని విదేశాలకి ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించేందుకు మార్గాలని ఇచ్చింది అని కదా అర్థం. అంటే మెయిన్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అందరం కూడా సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేసుకున్నారు అంటున్నారు. అంటే అర్థం ఏంటి? బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేయడం అంటే ఒక నేరస్తుడిగో, ఒక అభియోగం ఉన్న వ్యక్తికో బెయిల్ ఇవ్వడం లాంటిది. ఒక నేరస్తుడిని, లేదంటే ఒక నేరారోపణ ఉన్న వ్యక్తికి బెయిల్ ఇస్తే ఏం చెప్తారు? షరతులు ఇస్తారు బెయిల్లో. ఇదిగో ఈయన రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలను, లేకపోతే ఈయన విదేశాలకు వెళ్ళకూడదనో షరతులు ఇస్తారు. అట్లాగే ఈ బియ్యాన్ని రిలీజ్ చేసినప్పుడు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ షరతులు పెట్టిందా? అది నేను అడుగుతా ఉన్నా. పెడితే ఏ షరతులు విధించారు? ఇది అక్రమ బియ్యం, పేదలకు చెందిన బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారన్నప్పుడు మీరు బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేస్తే, ఆ రిలీజ్ చేసిన బియ్యాన్ని ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుంది? మీ దగ్గరే దొంగ సొత్తు దొరికింది, దొరికినప్పుడు మీ దగ్గరే ఆపాలి కదా.
ఎందుకు ఆపలేదు? ఆపకుండా అదే బియ్యాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెళ్ళి అక్కడ రైడ్ చేసి పట్టుకోవడం ఏంటి? అంటే ఎక్కడుంది? ఎవరి మధ్య ఈ అవగాహన ఒప్పందాలు ఉన్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఏ పోర్టులో లేని విధంగా మీరు అక్కడ 2 చెక్ పోస్టులు పెట్టారు. ఈ 2 చెక్ పోస్టులు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటే పెట్టింది. మరి ఈ చెక్ పోస్టులు దాటుకుని ఆ బియ్యం మళ్ళీ లోపలికి ఎలా వెళ్ళినాయి? అసలు గోడౌన్ల నుంచి రిలీజ్ చేసినప్పుడు దీనికి ఉన్న షరతులు ఏంటి? ఇవన్నీ మేము అడుగుతా ఉన్నాం. అంటే పకడ్బందీగా సిస్టమ్ని రూపొందించకపోవడం వల్ల మళ్ళీ ఇది జరిగింది. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం, నేను చాలా ఆశ్చర్యపోయాను. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను వస్తానంటే నన్ను ఆపేసారు, రానివ్వలేదు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. ఆయన ఏం ప్రతిపక్షంలో లేరు. ఈ ప్రభుత్వం ఏమీ వేరే ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఒక డిప్యూటీ సీఎంని 6 నెలల నుంచి ఆపింది ఎవరు? షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు? న్యాచురల్గా ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే కదా ఆపాలి, కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేరు. అంటే ఎవరై ఉంటారని, ఎవరు ఆపుంటారని, ఎందుకు ఆపుంటారని ఈ ప్రశ్నలన్నీ ఇవాళ సామాన్యులు కూడా వస్తున్నాయి. తప్పు కదా పాపం, ఆయన దీన్ని నిగ్గు తేలుస్తానని చెప్పి ఆయన వస్తాయంటే అలా ఆపాలని ప్రయత్నం చేయడం అంటే ఈయనకన్నా పై స్థాయి వాళ్ళు ఆపుంటారనేది మనకు అర్థమవుతుంది. ఆ పై స్థాయి వాళ్ళు ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. అనుమతించాలి కదా. ఇవాళ ఆయన వచ్చారు పాపం, ఆయన చెప్పాడు, నేను ప్రెస్ మీట్లో కూడా చూశాను, ఆ షిప్పుల దగ్గరికి వెళ్ళనివ్వలేదు, చిన్న చిన్న డాక్స్ కూడా వెళ్తూ ఉన్నాయి, మాది ఎందుకు అనుమతించలేదని ఆయన అడుగుతూ ఉన్నారు అధికారులని. రఫ్సీ నాకేం కొత్త కాదని కూడా చెప్పారు. మరి ఒక డిప్యూటీ సీఎంనే ఇలాగా అక్కడ పరిశీలనకు వస్తే ఆపితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కదా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా నేనేం అడుగుతా ఉన్నానంటే, ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానంగా నడుస్తున్న పోర్టులు ఒక 5. ఒకటి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. 2 కాకినాడ యాంకరేజ్ పోర్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది. గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు అదాని ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. కాకినాడ సీ పోర్టు వేరే కంపెనీ, సీ పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇప్పుడు ఈ అక్రమాలు జరుగుతున్నాయి అనేది అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో జరుగుతున్న పోర్టులోనే. ఉన్న ఒక్క పోర్టుని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోతుందా? ఇదో పెద్ద ప్రశ్న ఇది. ఉన్న ఒక్క పోర్టుని నిర్వహించలేకపోవడం ఏంటి? అక్కడ అక్రమాలు జరగకుండా ఆపలేకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ప్రశ్న ఒకటి లేవనెత్తారు. అసలు ఈ దేశ భద్రతకే కాకినాడ ఓడరేవు నుంచి ముప్పు వెళ్తుందేమో అని ఆందోళన ఉంది నాకు అని చెప్పారు. ఆర్డిఎక్స్ వస్తుందేమో, కసబ్ వస్తాడేమో, కసబ్ లాంటి ఉగ్రవాదులు వస్తారేమో అని. అసలు ఇది సాధ్యమా? వస్తే ఎవరు తప్పు? ఉగ్రవాదులు లాంటి వాళ్ళు కానీ, లేకపోతే ఆర్డిఎక్స్ లాంటి పేలుడు పదార్థాలు కానీ ఇక్కడికి వస్తే ఎవరిది తప్పు? రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న పోర్ట్లో నిజంగా అలాంటి కార్యకలాపాలని అడ్డుకోలేకపోతే ఎవరు తప్పు? రాష్ట్ర ప్రభుత్వందే కదా. అయితే మరొక విషయం ఏంటంటే, 2014 నుంచి భారతీయ జనతా పార్టీ ఆధీనంలోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. దేశ భద్రతకు సంబంధించిన అన్ని అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది. అది కాకుండా ఇక్కడ పోర్టులు ఉన్నాయనే ఉద్దేశంతో ఈ తీర ప్రాంతాల్లో గస్తీ కోసం కోస్ట్ గార్డ్ ఉంది, కోస్ట్ గార్డ్ కూడా పనిచేస్తుంది. అయినా సరే పోర్టు భద్రతకి ముప్పు ఉంది, లేదా పోర్టు ద్వారా కాకినాడకి ముప్పు ఉందని సాక్షాత్తు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆందోళన వ్యక్తం చేయడాన్ని తక్కువగా చూడకూడదు మనం. ఎందుకంటే ఇది కాకినాడ ఈ తీర ప్రాంత బ్రాండ్ ఇమేజ్కే విఘాతం కలిగించేది. ఇది ఒక నిజంగా అలాంటి ప్రమాదాలు కానీ ఉంటే, జరిగే అవకాశాలు ఉంటే. నేను ఇంకొకటి కూడా చూసా, నిన్న అధికారులు రాలేదు ఎన్నికల నిబంధనల వల్ల అని చెప్తా ఉన్నారు.
నేనేం చెప్తా ఉన్నానంటే, ఓకే, కలెక్టర్ గారు ఇచ్చిన నివేదిక ఏంటి? ఆయన షిప్లోకి వెళ్ళి పనామా ఏదో చెప్తున్నారు, L1 ఏదో షిప్, అది స్టెల్లా షిప్, స్టెల్లా L1 అని షిప్లోకి వెళ్ళి ఆయన స్వయంగా చూస్తున్న ఫోటోలు చూసాం, వీడియోలు చూసాం, మీడియాలో అంతా వచ్చింది. మరి ఆయన వెళ్ళగా డిప్యూటీ సీఎంని ఎలా ఆపారు? ఇవన్నీ ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు పకడ్బందీగా పని చేస్తే, లూపోల్స్ లేకుండా ముందుకి ఈ వ్యవస్థను తీసుకెళ్ళి ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ చెక్ పోస్టులు పెట్టారు, ఆ సరుకుని స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు జరగవు? ఇప్పటికీ రేషన్ బియ్యం దందా జరుగుతోందనేది చాలా పత్రికలు, ప్రముఖమైన పత్రికలు అన్నింటిలో వస్తుంది. దాన్ని అరికట్టాలి కదా. కేవలం ఏదో గత ప్రభుత్వాల్లో ఏదో జరిగినట్టుగా ఒక అపోహల్ని క్రియేట్ చేయడం కాదు. ఇవాళ జరిగింది వాస్తవం. ఇవాళ అక్రమ బియ్యాన్ని, అక్రమ రవాణాని సాక్షాత్తు అడ్డుకున్న మాట వాస్తవం. ఈరోజు అక్కడ చెక్ పోస్టులు లాంటివి పెట్టి వ్యవస్థల్ని ఇది చాలా స్ట్రెంగ్తన్ చేసామనే మాట వాస్తవం. అయినా సరే ఇప్పుడు ఏదో కొత్త బియ్యం రాలే, ప్రభుత్వం దగ్గర ఉన్న బియ్యాన్ని మళ్ళీ షిప్కి ఇచ్చారు వాళ్ళు. ఇది అందులో మనం అర్థం చేసుకోవాల్సింది. ఆల్రెడీ సార్ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న బియ్యాన్ని షిప్కి ఇచ్చారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిస్టంలో ఉన్న లోపాలని సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. నాకు తెలిసి కాకినాడ 2 పోర్టులు ఉన్నాయి. ఒకటి యాంకరేజ్ పోర్టు, రెండోది కాకినాడ సీ పోర్టు. యాంకరేజ్ పోర్టు గవర్నమెంట్ పోర్టు. ఆ గవర్నమెంట్ పోర్టు నుంచే ఇవాళ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి రైస్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆయన అడిగిన ప్రశ్నలు కానీ, లేకపోతే మేమందరం లేవనెత్తుతున్న ప్రశ్నలకు కానీ. సమన్వయ లోపం ఉందా ప్రభుత్వంలో? ఒకరికొకరు సహకరించుకోవట్లేదా? ఏం జరుగుతుంది అసలు? ఎందుకంటే ఇది చిన్న విషయం ఏం కాదు. ఆయన చాలా చాలా అంశాలని లేవనెత్తారు నిన్న. ఆయన లేవనెత్తిన అంశాలు చూస్తే అటు దేశ భద్రత దాకా ఉన్నాయి. కాబట్టి మనం తేలిగ్గా తీసుకోవడం లేదు ఈ విషయాన్ని. సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది ఆ పైన ఎక్కితే కదా, పైనాయకుడే కదా. మరి ఎవరు చెప్తారు సమాధానం? నిజంగా కాకినాడ పోర్టు అంత అభద్రతతో ఉంటే, కాకినాడ పోర్టుకి కానీ అరాచక శక్తులు వచ్చే అవకాశాలే ఉంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. అన్నది కూడా చూశాను నేను. అయితే నాకు తెలియదు ఇంకా విదేశాల నుంచి వచ్చిన నౌక అది. మరి రూల్స్ ఎలా ఉన్నాయో చూడాలి. అది 2-3 రోజుల్లో మీడియాలో వస్తుంది కాబట్టి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ట్రై చేద్దామన్నా పాపం ఆఫీసర్లు బ్లాక్ లిస్ట్ అయిపోతారని ఏ ఆఫీసర్కి మేము ఎవరో ఫోన్ చేయట్లే ఇన్ఫర్మేషన్ కోసం. వాళ్ళు వైఎస్ఆర్ ముద్ర వేస్తున్నారు అధికారులకి. పొరపాటున ఏదైనా అధికారికి ఫోన్ చేసి సార్ ధాన్యం కొంటున్నారా లేదా అని అడుగుదామంటే కూడా ఫోన్ ఎత్తట్లే. ఎందుకు అంత భయభ్రాంతులు అయిపోతున్నారు అధికారులు మాకు అర్థం కావట్లే. కాబట్టి మేము మీడియా ద్వారా తెలుసుకున్న విషయాలే మాట్లాడుతున్నాం. నిన్న కూడా ఇదంతా నిన్న జరిగిన ఆ ఘటన, అక్కడ జరిగిన ఇష్యూస్ అన్నీ కూడా చాలాసేపు మీడియాలోనే చూసాం మేమందరం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా నిన్న జరిగిన మొత్తం వ్యవహారాన్ని చూస్తే బ్యాక్గ్రౌండ్లో చాలా పటిష్టం అవ్వాల్సిన బాధ్యత ఉంది అని మాత్రం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ తేలిగ్గా చంద్రబాబు నాయుడు గారు పోర్టు భద్రతకు సంబంధించి కానీ అక్రమ రవాణా ఇవన్నీ కూడా చెప్పాలి. ఆయన ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల మీడియాలో నేను చూస్తున్న ప్రకారం రేషన్ బియ్యం పట్టుకున్నారనేది చూస్తూ ఉన్నారు. వాటంతటినీ కూడా అరికట్టాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాం మేమందరం. ఇంకా రెండో విషయం ఏంటంటే, దీంతోపాటు ఇవాళ పేపర్లు చూస్తే షాక్ కొట్టింది అందరికీ. అందులో
ఎవరో అతీతం కాదు. తెల్ల కార్డు ఉన్నా, గులాబీ రంగు కార్డు ఉన్నా, ఇన్కమ్ ట్యాక్స్ పేర్ అయినా చంద్రబాబు దెబ్బ ప్రతి ఒక్కడి మీద పడిపోయింది. బాబు షూరిటీ, బాధుడు గ్యారంటీ. ఇందులో ఏమి అసలు ఆడు లేడు, ఈడు లేడు, ఎక్కడ ఏ తారతమ్యం లేదు. అందరినీ సమానంగా చూస్తున్నాడు ఆయన. వచ్చిన 5 నెలల్లో 15,485,36 రూపాయలు విద్యుత్ భారం వేసాడు ఆయన. ఛార్జీల భారం, ట్రూ అప్ ఛార్జెస్గా కానీ లేకపోతే ఇతర వడ్డనలు కానీ అన్నీ చూస్తే దాదాపుగా 15,500 కోట్లు 5 నెలల్లో. సంపద సృష్టిస్తానంటే అయ్యో అధికారంలో ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం, ఈ సంపద సృష్టించడం మా చేత కాలేదని చాలాసార్లు మేము కూడా అనుకున్నాం. కానీ ఈ రకమైన సంపద అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పటికీ సృష్టించదు ప్రజల మీద భారం వేసి. ఏకంగా 15,000 కోట్లు చిల్లర. పైగా ఏం చెప్తున్నారు, జగన్ గారి వాళ్ళంట. అంటే ఇంక దేనికైనా ఏదో అన్నిటికీ జెండు తిలాస్మిత్ అన్నట్టుగా మొత్తం నువ్వెందుకురా బాబు ఇలా పని చేస్తున్నావు అడిగితే జగన్ గారి వల్ల. ఇంక అన్నిటికీ ఆయనే. పాపం నిన్న ఆయన చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చాలా ఆవేదనతో, ఫీజు రీంబర్స్మెంట్ అన్న డబ్బులు లేవు, గోతులు పొడ్చడానికి డబ్బులు లేవు అని. ఇవాళ చూస్తే తెల్లారి చూస్తే ఇగో విద్యుత్ ఛార్జీలు ఫుల్ బాధేశాడు చంద్రబాబు గారు. బాధడం కూడా మామూలు బాధలు ఏం కాదు. ఇది ఒక యూనిట్కి ఇంచుమించుగా ₹2 చిల్లర. ఎంత వేసాడంటే ఒక్క నిమిషం నా దగ్గర ఉంది డేటా. నేను వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, ట్రూ అప్ ఛార్జీలు అయ్యను. ఒకసారి 2 సార్లు ఎన్నిసార్లు చెప్పాడు అనుకుంటున్నారు? ఎక్కడెక్కడ చెప్పాడో కూడా తెచ్చాం వివరాలు. కడపలో చెప్పాడు, 2020 టీడీపీ మహానాడులో చెప్పాడు ఆయన. ఆగస్టు 2022 కార్యకర్తలతో పెట్టిన టెలికాన్ఫరెన్స్లో చెప్పాడు. 2023 ఫిబ్రవరిలో పెద్దాపురం సభలో చెప్పాడు. పులివెందల్లో 2023 ఆగస్టులో చెప్పాడు. ఇలా చూసుకుంటే ఇది పర్మనెంట్ స్టేట్మెంట్ ఆయనకి. చంద్రబాబు నాయుడు గారి పర్మనెంట్ స్టేట్మెంట్లో ఒకటేంటంటే, నేను వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, వీలైతే తగ్గిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచేశాడు అని ఇలా మాట్లాడుతూ ఉండేవాడు. 5 నెలలు అవలే, 5 ఏళ్ళు చెప్పిందే చెప్పి 5 నెలల్లో మాట మార్చాడు. ఛార్జీలు అమాంతంగా పెంచేశాడు. చాలా ఆశ్చర్యం. నిజంగా అదృష్టం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఇప్పుడు ఆయన్ని మీడియా కానీ మొయ్యకపోతే ఆయన వైఫల్యాలకి ప్రజలు అసలు ఏం చేయాలో అర్థం కానంత అయోమయంలో పోదురు. భయంకరమైన ప్రచారం. అసలు ఈయనంత మేధావి లేడంటారు, ఈయనంత దార్శనికుడు లేడంటున్నారు, ఈయనంత గొప్ప నాయకుడు లేడంటారు. మరి ఇలాంటి అబద్ధాలు ఆడొచ్చా? 5 ఏళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పినప్పుడు 5 నెలల్లోనే పెంచేయచ్చా? చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే, నేను ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుందని ఒక గొప్ప నమ్మకం. 2014 నాటికి, అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి మొత్తం మన డిస్కమ్స్ అన్నిటికీ కలిపి, అంటే విద్యుత్ పంపిణీ సంస్థలకి 29,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. ఆయన దిగిపోయే నాటికి 2019కి జస్ట్ 86,000 కోట్లు అయినాయి. ఇది ఆయన దార్శనికత, ఇది ఆయన పనితనం. ఆయన ఇప్పుడు మనకేం చెప్తాడంటే, జగన్ గారు ఈ సెక్టార్ని దెబ్బతీశారని చెప్తారు.
ఈ రాష్ట్రాన్ని విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి తోసేసాడని చెప్తారు. చెల్లుబాటు అవుతుందని ముందే చెప్పినట్టుగా ఆయనకి మద్దతిచ్చే మీడియా ఉండడం ఇవాళ ఆయన అదృష్టం. ఎక్కడ 29,000 కోట్లు, ఎక్కడ 86,000 కోట్లు 5 ఏళ్ల కాలంలో. ఆయన విద్యుత్ సంస్కరణల గురించి, విద్యుత్ రంగాన్ని అద్భుతంగా ఆయన బాగు చేసిన తీరు గురించి మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉండాలి. ఏ రంగం తీసుకోండి, ఏ మాట తీసుకోండి, ఇవాళ ఇప్పుడు ఎవరో చెప్తా ఉన్నారు, ఈమె పురంధేశ్వరి గారు కూడా మాట్లాడారు. దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బీజేపీ అధ్యక్షురాలు గారు, చంద్రబాబు నాయుడు గారికి వదిన గారు మాట్లాడారు. దేంట్లో ఈ అదాని విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆమె ఏమంటున్నారంటే జగన్ గారికి తెలియకుండా జరుగుతుందా ఇవన్నీ అని అంటారు. ఇప్పుడు అమెరికా అక్కడ వేసిన అఫిడవిట్స్లో క్లియర్గా ఎవరి పేర్లు లేవు, ఏ నాయకుడి పేరు లేదని క్లారిటీ ఉంది. సాక్షాత్తు విదేశాంగ శాఖ మంత్రి ఇవాళ స్పష్టంగా కేంద్రంలో ప్రకటించారు, వీళ్ళెవరికి సంబంధం లేదు, ఇందులో ఏం జరగలేదని. కానీ ఆమె మాత్రం జగన్ గారిని వేలెత్తి చూపించేటట్టుగా మాట్లాడుతున్నారు. ఆవిడేమో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఆవిడ మాట్లాడే మాటలన్నీ చంద్రబాబు నాయుడు పలుకులు. అసలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నది ఈ టైపు రాజకీయం? తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడుతున్నట్టుగా ఆ స్క్రిప్ట్లు చదువుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. నేను సింపుల్గా ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, హెరిటేజ్ నుంచి మనం పాలు కొనుక్కుందాను ఒప్పందం చేసుకుంటాం. హెరిటేజ్ పాలు కంపెనీ కదా, పాల ప్యాకెట్లు కొనుక్కుంటాం, రోజుకు 100 ప్యాకెట్లని ఈ రేటు కొనుక్కుంటామని హెరిటేజ్ మనం ఒప్పందం చేసుకుంటాం. హెరిటేజ్ ఏ రైతు దగ్గర నుంచి సేకరిస్తుందో మనకు అవసరమా? చెప్పండి మీరు. ఆ రైతుతో మనం ఒప్పందం చేసుకుంటామా? మన ఒప్పందం హెరిటేజ్తో, మన ఒప్పందం ఆయన పాలు అమ్ముతాడు, నేను కొనుక్కుంటా, నువ్వు తక్కువ రేటుకి ఇస్తే నేను కొంటాను. అదేవిధంగా సెకీ అనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అయింది, రాష్ట్ర విద్యుత్ సంస్థలు ఒప్పందమైనవి. ఈ ఒప్పందంలో జగన్ గారు ఏదో అవినీతి పాల్పడ్డారన్నట్టుగా వాళ్లే వండి మార్చి, వాళ్లే ప్రచారం చేసి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థది ఎవరు ఆధీనంలో పనిచేస్తుంది? మీ బీజేపీ ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది. ఒకవేళ అక్కడ అవినీతి జరిగితే మీ ప్రభుత్వంలో జరిగినట్టే కదా, మరి మీరేం చేస్తున్నారు? చాలా చిత్రం విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఆ రోజు చేసిన ఒప్పందం ప్రకారం విద్యుత్ యూనిట్కి సుమారుగా ఈఆర్సీ యావరేజ్ ఏమో ₹5.90కి అలౌ చేస్తే యూనిట్ యావరేజ్ ప్రైస్ ₹4.63. చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఒప్పందంలో ₹2.49కి యూనిట్ కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. అంటే ₹4.63కి ఒప్పందం చేసుకుంటే అవినీతి జరుగుతుందా? ₹2.49కి జరిగితే అవినీతి జరుగుతుందా? ఎవడన్నా ధర పెరిగితే కదా, అప్పుడున్న ధర కన్నా ఎక్కువ ఇస్తే కదా అవినీతి జరిగిందనడానికి. తక్కువ ధరకి జగన్ గారు కొంటే అదిగో అవినీతి అవినీతి అంటున్నారు. ఒకవేళ ₹2.49 యూనిట్లోనే అవినీతి ఉంటే ₹4.63 యూనిట్లో ఎంత ఉండాలి చెప్పండి. అప్పటికన్నా ఆయన తీసుకునే నిర్ణయం వల్ల ఈ రాష్ట్రానికి దీర్ఘకాలికంగా సుమారు ₹1,10,000 కోట్ల ఆదా అవుతుందని అంచనాలు ఉన్నాయి. అయినా సరే ఆయన మీద బురద జల్లాలని, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయాలని చాలా 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 ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సెకీ ఏమైనా ప్రైవేట్ సంస్థ? అదాని ఎందుకు వచ్చాడు చెప్పాలంటారు. మీరు ఇంతమంది పెట్టుబడిదారులని, ఇండస్ట్రీస్లని కలుస్తున్నారు కదా, గత 5 నెలల్లో మీరు కలిశారు కదా ఇంతమందిని. అంటే మీరెందుకు కలిశారు? చంద్రబాబు నాయుడు ఎందుకు కలిశాడు?
లోకేష్ గారు ఎందుకు కలిశాడు? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండస్ట్రీస్టులు వస్తే ముఖ్యమంత్రులైనా ప్రభుత్వంలో మంత్రులైనా మాట్లాడతారు, చర్చిస్తారు. అంత మాత్రాన అదిగో అదానీ కలిశాడు, జగన్ గారిని ఎవరు కలవకూడదంట. అందరూ చంద్రబాబునే కలవాలి, అధికారం ఉన్నా లేకపోయినా. చెల్లుబాటు అయిపోతుంది. తెల్లారి లేచి చూస్తే చంద్రబాబుని బాహుబలిలాగా చూపిద్దామనే ఎల్లో మీడియా ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకేం కనిపించట్లే. 6 నెలలు అయింది. ఇది చేసాం మేము ఈ జనం కోసం అని చెప్పమనండి. ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఈ పథకాన్ని చెప్పిన ప్రకారం ఇచ్చాం మేము, ఇదిగో ఈ కుటుంబాన్ని ఆదుకున్నాం అని చెప్పమనండి. ఇదిగో ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టామని చెప్పమనండి. గోతులు పోడ్చడానికి, రోడ్ల మీద గోతులు పోడ్చడానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి అదో విజయంలాగా చెప్తా ఉన్నారు. అదే మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఇంక చాలు, ఇలాంటి ఎంతకాలం నమ్ముతారు జనం? ప్రతిదీ సెన్సేషనల్ చేయడం. ఒకసారి కొంతకాలం లడ్డూతో నడిపారు, కొంతకాలం అదానీతో నడిపారు, ఇంకో కొంతకాలం ఇంకోటి దాంతో నడుపుతారు. ఎప్పుడు ఈ రకమైన సెన్సేషన్ చేసి జనం దృష్టి మళ్లించాలనే ఆలోచన తప్ప మీ అభివృద్ధి, మీరు చేస్తున్న అభివృద్ధి వైపు, మీరు చేస్తున్న సంక్షేమం వైపు జనం దృష్టి మళ్లించేలా చూడండి. అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు వచ్చిన ఈ అన్ని ఇష్యూస్ మీద తప్పకుండా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర రక్షణ, ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు ఈ విద్యుత్ ఛార్జీలని మీరు అడ్డగోలుగా పెంచేసి జనం మీద భారం వేసి మా ఇష్టం అని అంటే ఎవడ ఇక్కడ చూడడానికి సిద్ధంగా లేరనేది ప్రజలందరిలో చర్చ మొదలైంది. 15,000 కోట్లు అంటే అసలు కనీసం ఆలోచన కూడా లేదు. అయ్యో పేదలు ఎలా కడతారనేది లేదు. ప్రతి ఒక్కడు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వినియోగదారు, ప్రతి ఒక్క కుటుంబం కూడా విద్యుత్ ఛార్జీల భారాన్ని ఇవాళ మోయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కరెక్ట్ కాదు, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఓకే సార్, ఇప్పుడు టీడీఎస్ బియ్యం తినలేని బియ్యాన్ని సప్లై చేస్తుంది అని చెప్పేసి ఆయనే అన్నారు. ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎం, నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. తినలేని బియ్యాన్ని సప్లై చేస్తుంది ప్రభుత్వం అంటే ఎవరు చెప్తున్నట్టు? ప్రభుత్వం ఎవరిది? కూటమి ప్రభుత్వం ఇది. ఆ ప్రభుత్వంలో అందరూ భాగస్వాములు వాళ్ళే. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, 3 పార్టీలు భాగస్వాములుగా ఉన్న ప్రభుత్వం అది. తినగలిగిన బియ్యాన్ని సప్లై చేయండి, మేము కూడా అదే కోరుకుంటున్నాం. తినలేని బియ్యాన్ని సప్లై చేస్తుందని చెప్తే అలాగే దానికోసం సిస్టమ్ పెట్టుకుని తినగలిగే బియ్యం, ప్రజలు ఆమోదించే బియ్యాన్ని సప్లై చేయమని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. దీంట్లో తప్పే ఉంది? ప్రభుత్వం అంటే ఏదో కాదు, ఆయన భాగస్వామ్యం ఉన్నదే ప్రభుత్వం. అదే అనిపించింది నిన్న. ఆయన వస్తానంటేనే అధికారులు షిప్ దాకా వెళ్ళనివ్వకపోతే ఒక డిప్యూటీ సీఎంకి ఆ పరిస్థితి ఉంటే ఎవరు ఆదేశాలు వాళ్ళు పాటిస్తున్నారని. సో మాకైతే అర్థమవుతుంది, ఈ రాష్ట్రంలో ఇంకా మొన్న 6 నెలలు అయింది కాబట్టి ఇంకా వ్యవస్థలు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి రాలేదని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అలా కాకుండా సమన్వయ లోపం ఉందనేది మాత్రం మాకు అర్థమవుతుంది. ఏమనమ్మా? నేను ట్వీట్ అయితే నేను చూడలేదు, కానీ మరి ఆపడం తప్పే కదా. ఆయన 6 నెలల నుంచి వద్దాం అనుకుంటే ఇక్కడికి ఒక డిప్యూటీ సీఎం హోదాలో క్యాబినెట్లో చాలా నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్న ఒక నాయకుడు, ప్రజాప్రతినిధి, ఆయన వస్తానంటే తప్పే కదా ఆపడం.
రౌండ్ అప్ తెలంగాణలో కాదు కాకినాడ ఇంతమంది నాకు ఎప్పుడు కూడా పనిచేయడం ప్లేస్ ఎవరైనా వెళ్తారండి రౌండ్ అప్ చేసి పని తీస్తారని వెళ్తారు అలాంటిది టెర్రరిస్టులు చాలా ఈజీగా వచ్చేస్తారు చాలా ఈజీ అంటున్నారు. ఇప్పుడు టెర్రరిస్టులు వస్తే ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఆర్డిఎక్స్ లాంటి ప్రమాదమైన పేలుడు పదార్థాలు వస్తే ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంది. అక్రమ ఎగుమతులు దిగుమతులు జరిగితే ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. తీసుకుని టెర్రరిస్టులు రాకుండా లేకపోతే ఇవేమీ లేకుండా చూడండి. ఎందుకంటే 2014 నుంచి ఇప్పుడు దాకా కేంద్రంలో ఉన్నది బీజేపీ కూటమి భాగస్వామి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమని మేము కూడా కోరుతున్నాం. ఇప్పుడు మరి పట్టుకుంటే అదే కదా మీకు అర్థమైంది. దొరికినాయి కదా. మీరు వాళ్ళని అడగండి స్వామి. ఎందుకంటే ఒక డిఎస్ఓని సరెండర్ చేయడం ద్వారా సమస్య పరిష్కారం అయ్యిందా? ఏం స్వామి, పరిష్కారం డిఎస్ఓ సరెండర్తో పరిష్కారం అయిపోయేలా ఉంటే ఎన్నాళ్ళు ఆ డిఎస్ఓని ఎందుకు ఉంచారు? అడ్మినిస్ట్రేషన్లో మేము కూడా మంత్రులుగా పనిచేసాం. అడ్మినిస్ట్రేషన్లో విధానాలు ముఖ్యం. లారీ లోపలికి వచ్చినాయి, చెక్ దాటుకుని ఎలాంటి చెకింగ్ ఉండాలి, దానికి ఒక ఎస్ఓపి ఉండాలి. సీజ్ చేసిన బియ్యాన్ని రిలీజ్ చేస్తున్నాం. మళ్ళీ రిలీజ్ చేసిన దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు అంత ఎందుకు? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఉంటుంది. మీరు చాలాసార్లు మీరందరూ కవర్ చేస్తూ ఉంటారు. పట్టుకున్న మద్యం ఏం చేస్తారు? ఎస్పీ రోడ్డు రోలర్లతో పగలగొడతారు. పట్టుకున్న గంజాయిని ఏం చేస్తారు? కాల్చేస్తారు. అలాగే ఈ పట్టుకున్న బియ్యాన్ని ఏం చేయాలి? ఎగుమతులు అవ్వకుండా ఆపి రాష్ట్రంలో వినియోగం ఎలా చేయాలో చూడాలి. అలా కాకుండా మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళడానికి అవకాశం ఇచ్చారంటే తప్పు ఎక్కడుంది? చెప్పండి, మీరే చెప్పండి. సిక్స్ 1A కట్టి రిటర్న్ చేస్తే ఎగుమతి చేయొచ్చా? అలా కాదు. ఎందుకు పీడిఎస్ రైస్ పట్టుకుంటున్నారు? రూల్ ప్రకారం పీడిఎస్ రైస్ పేదలకు పంచిన బియ్యాన్ని ఎవడో కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు, దాన్ని ఎగుమతులు చేయకూడదు అనేది రూలు. మరి అదే కదా ఇందా నుంచి మనం చెప్తున్నది. కాబట్టి 6(1)Aలో దొరికింది, మీరు ఇది తప్పు అని తెలిసినప్పుడు ఆ బియ్యం రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ దీన్ని ఎగుమతులు చేయకూడదు, చేస్తే మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేస్తాం, ఇగో దీన్ని వినియోగానికి మాత్రమే వాడాలి, లేదంటే ఈ బియ్యం అంతా ప్రభుత్వం అందే కాబట్టి మేము వెనక్కి తీసేసుకుని ప్రభుత్వం ఏ రేట్ అయితే రూపాయి రేటుకి ప్రభుత్వం ఇస్తుందో ఆ రేటు మీకు ఇస్తాం, ఏదో చెప్పాలి కదా. ఏది లేకుండా మీరే వదిలేసి మీరే మళ్ళీ షిప్పుల్లో వేస్తే మళ్ళీ కలెక్టర్ గారు వెళ్ళి మళ్ళీ రైడ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న? చాలా ప్రశాంతమైన వాతావరణం సార్. ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇక్కడ వచ్చి లివింగ్ ఉన్న ఏరియా సార్. నిన్న డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కసపు లేకపోతే టెర్రరిస్టులు ఇలాంటి అన్ని మాట్లాడడం ఆయన స్థాయిలో అది కరెక్టా కాదు? అంటే కరెక్టా కాదా అని కాదు. ఇప్పుడు మనం పుట్టక ముందు నుంచి తరతరాలుగా కాకినాడ పెన్షనర్స్ ప్యారడైజ్. ఒక్క నిమిషం చెప్పాను. పెన్షనర్స్ ప్యారడైజ్ కాకినాడ ప్రశాంతమైన నగరం, ప్రణాళికతో ఉన్న నగరం. పోర్టు కూడా ఎప్పుడో చాలా పురాతనమైన పోర్టు. కాకినాడకు ఒక హిస్టరీ ఉంది. ఆందోళన వేరు. ఇప్పుడు ఆందోళన కలిగింది కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోండి. కోస్ట్ గార్డ్ ఉంది, సరిపోదంటే ఇంకో గార్డును పెట్టండి.
రాష్ట్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్తో ఇంకా రక్షణ దళాలని పెట్టండి, ఇంకా చెకింగ్స్ పెంచండి అని చేయాలి. అంతేగాని మనం ఆందోళన పడడానికి ఏం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఈ దేశ రక్షణ అనేది ప్రతి భారత పౌరుడిది బాధ్యత. మనం కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి, సుఖమయంగా ఉండాలి ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ఖచ్చితంగా అంతే. మాజీ ఎమ్మెల్యే దాల్పూడి కోర్టుని నాశనం చేస్తారంటున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు? సార్, ఆయన కదా కోర్టుకెళ్ళి ఆయన అభిప్రాయం. మేము మా కార్యాచరణ మళ్ళీ ప్రకటిస్తామండి. అదే కదా అడుగుతున్నాను, పత్రికా ముఖంగా, మీడియా ముఖం.